క్రీస్తుని విశ్వసించాలని, క్రీస్తులోనికి రావాలని ఒక వ్యక్తి ఎంతగా ఆరాటపడుతున్నాడో, ఎంతటి స్థాయికి వెళ్ళిపోయాడంటే, నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండకూడదు, వాళ్ళు దేవుడిలోనికి వస్తారని అంటే అవసరమైతే వాళ్ళ కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనైనా అవుతాను. వాళ్ళు వచ్చేస్తంటే, వాళ్ళు బ్రతుకుతారంటే నా ప్రాణాలైనా తీసుకుంటా అంటారు తెలుసా చాలామంది. వాడు నిలబడతానంటే నేను చనిపోవడానికైనా నేను సిద్ధం. వాడు మారుతుంటే నా బ్రతుకును తృణమయంగా తుంచేసుకోవడానికైనా నేను సిద్ధం అని ఎట్లయితే మాట్లాడతాడో, ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? అవసరమైతే వాళ్ళు నిలబడతారంటే, వాళ్ళు దేవుడిలో నిలబడతారంటే, క్రీస్తును అంగీకరిస్తారంటే, నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండడానికి కూడా నేను ఇష్టపడుతున్నానంటే, ప్రేమైన దేవుని వల్ల ఒక జాతి దేవుడిలో నిలబెట్టడం కోసం ఎంతగా తెగిస్తున్నాడు భక్తుడు. ఇక్కడ ఆలోచించాలి. ఇదండి ఆత్మల పట్ల ఉన్న ఆవేదన. ఎక్కడిది మనకు అంతటి ఆవేదన? ఎక్కడిది ప్రేమైన దేవుని వల్ల? మన బ్రతుకులే అంతంత, మన జీవితాలే అంతంత, మనం బ్రతకడమే అంతంత, దేవుడి కోసం ఇవ్వడంలోనే అంతంత, దేవుడి కోసం చేయడంలోనే అంతంత, దేవుడి కోసం నడవడమే అంతంత, దేవుడి కోసం టైంకి రావడమే అంతంత. ఈ కార్యక్రమాలు అంటేనే అయిష్టత. ఇక దేవుడి కోసం ప్రాణాలు త్యాగం చేయడం ఎంతవరకు సబబు ప్రేమైన దేవుని వారలరా? దేవుడి కోసం ప్రాణాలను పెట్టి, దేవుడి కోసం అవసరమైతే జీవితాలని తుంచేసుకుంటామన్న స్థాయికి వీళ్ళు నిలబడగలిగారంటే ఈరోజు మన పరిస్థితి ఎంత దిగజారి ఉందో ఒక్కసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వారలరా. ఎక్కడ ఉన్నాం? ఎక్కడ ఉంది మన బ్రతుకు? ఎక్కడ ఉన్నాయి మన జీవితాలు? ఆత్మీయ పరిస్థితి ఎంత దిగజారిన పరిస్థితులు ఉన్నాయి మన బ్రతుకులు? ఆలోచించండి. ఎంత బరువు, ఎంత ఆయాసం దేవుడి కార్యక్రమాలంటే. ప్రియమైన దేవుని వారలారా ఆలోచించండి. మహోన్నతమైన లోకం, మహోన్నతమైన జీవితం దక్కాలంటే ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు. ప్రియమైన దేవుని వారలారా ఒక జాతి కోసం ఇంతగా తప్పించిపోవడమా? ఒక జాతి కోసం ఇంతగా తప్పించుకోవడం? తన గురించి కాదండి ఆలోచన, తన గురించి కాదండి ఆవేదన. నా జీవితం బాగుంది, నా జీవితం పర్వాలేదు, కానీ నా ముందున్న నా దేహ సంబంధాలు, నా జాతి వారి బ్రతుకులు బాగలేవు. వాళ్ళ బ్రతుకులు ఆరిపోతే నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతాయి. ఆ జాతిలో నుంచి వచ్చిన నేను ఆ జాతిని కాపాడుకోకపోతే నా పరిస్థితి ఏంటి? ఇంతగా ఉండి నేను చేసింది ఏంటి? దేవుడి కోసం నేను ఏం చెప్పుకోవాలి? రేపు అల్లాడిపోతుందండి ఒక ఆత్మ అల్లాడిపోతుంది. ప్రేమైన దేవుని వారలారా